ఇష్టమైన వ్యక్తి అంటే స్నేహితుడైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య, ఏ బంధమైనా మనల్ని ఇష్టంగా ప్రేమగా చూసుకునే ఏ బంధమైనా ప్రేమ చూపే దశలో ఏదైనా బాధ పెడితే తిరగబడి మాట్లాడలేని దీన స్థితి. బిడ్డల్ని చిన్నప్పటి నుండి ఎంత అల్లారుముద్దుగా పెంచి చదివించి పెద్దవారిని చేసినాక నీ స్థానంలో ఏ తల్లిదండ్రులైనా అలానే చూస్తారులే, మీరే పెద్ద సాకినట్టు అంటే ఎక్కడో గుండెల్లో ఎవరో బలంగా కొట్టినట్టు ఉండదా? కుటుంబంలో భర్తను నమ్ముకొని నీ గడపలోకి వచ్చిన ఇల్లాల్ని పట్టించుకొని భర్త తిన్నావా, ఎలా ఉన్నావు అని అడగడు. కట్టుకున్నదే కదా, పడుంటాదిలే అని ధీమాన తనను ఏ విధంగా చూసుకుంటుంది, తనకు మంచిగా వంట వండి పెట్టడం, ఇంట్లో అతనికి సంబంధించిన సేవలు ఎలాంటి తేడా లేకుండా అన్ని సపర్యలు చేయడం భార్యకు ఉన్న బాధ్యత. మరి తనను పట్టించుకునేది ఎప్పుడో. తనకు ఓ మనస్సు ఉంటుంది. ఏం తిన్నావు, ఆ వంట నీకు ఇష్టం లేదా, పస్తులు ఎందుకు పడుకున్నావు అని పట్టించుకునే భర్త ఉన్నాడా? కడుపు మార్చుకుని మంచినీళ్ళు తాగి ఎన్నాళ్ళు పస్తులు పడుకున్న ఆడవాళ్ళు ఎందరో. ఇంట్లో గొడవలు రావడానికి కారణం చిన్న చిన్న ఈగోలే. కారణాలు ఇద్దరు వేరు వేరు మనస్తత్వాలు కలిగిన ఆడ మగ కలిసి చేసే జీవన పోరాటం అనే బ్రతుకులో ఎవరో ఒకరు బాధపడుతూ ఉండటమేనా భార్యాభర్తల బంధము అంటే? ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు సామరస్యంగా మాట్లాడుకుని ఏ సమస్య అయినా పరిష్కార దిశగా అడుగులు వేయని నేనే ఎందుకు అడగాలి, తనకు ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు అడగరు అనే మగతనం గుర్తుకొస్తుందా? భర్తకు ఏది ఇష్టం, ఏ కలర్ బట్టలు ఇష్టం, ఏ వంట ఇష్టం, ఎన్ని గంటలకు నిద్రపోతారు, ఏ నిమిషంలో ఏ విధంగా ఉంటాడో కనిపెట్టడమే భార్య పనే అయినప్పుడు భర్త మరి భార్యను కూడా అలా అనుకుంటుందని ఎందుకు అనుకోరు? ఆలోచించాలి కదా. పెళ్ళైన మొదట్లో ఉన్నంత ప్రేమ రాను రాను తగ్గిపోయి మనల్ని నమ్ముకుని ఓ మనిషి ఉంది అని ఆలోచన కూడా లేకుండా తన అవసరాలు తీర్చుకున్నామా, వెళ్ళిపోయామా అనే ధోరణిలో మగాళ్ళు ఎంతమంది బ్రతికేస్తున్నారు. కానీ జీవిత చర్మాంకంలో చాలా బాధపడతారు. భార్య తోడు దూరమైనప్పుడు, ఒక్కడే ఒంటరిగా బ్రతికినప్పుడు, తన పనులు తాను చేసుకోలేనప్పుడు భార్య గుర్తుకొస్తుంది. అప్పుడు వ్యక్తి ఏడ్చినా పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే ఒక మనిషిగా గుర్తింపునిచ్చి అన్యోన్య బంధాన్ని చివరి వరకు పంచుకోండి. ఎదుట మనిషి మనస్సు నెరిగి ఒకరికొకరు తోడు అన్న బంధంతో కట్టి కాలే వరకు తోడు ఉండే బంధం ప్రపంచంలోనే గొప్ప బంధం భార్యాభర్తల బంధం. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. మోసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మోసపోయిన వాళ్ళే నిరంతరం బాధని అనుభవిస్తున్నారు. ఆడది దేన్నైనా సహిస్తుంది, కానీ తన కళ్ళ ముందే తన మనసులో ఉన్నవాడు ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఇంకొకరితో ఉండటం మాత్రం అస్సలు భరించలేదు. కొందరుంటారు, వాళ్ళకి నటించడం రాదు. కోపం వస్తే కోపాన్ని చూపిస్తారు, ఇష్టమైతే నవ్వుతూ మాట్లాడేస్తారు. అంతేకాని గొంతులో విషాన్ని దాచుకుని పెదవులపై తీపిగా నటించడం రాదు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయిన జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. ఎక్కడో ఉన్న బంధాల కోసం, మనసుల కోసం ఆరాటపడకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ చుట్టూ ఉండేవారిని ఒక్కరిని ప్రేమతో పలకరించి చూడు. నిన్ను ఇష్టపడిన వ్యక్తి కూడా నిన్ను ఇష్టపడతాడు. కొంతమంది ఇతరుల మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారు మనస్సు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాల లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. భార్యాభర్తల అనుబంధానికి కావలసిన 5 లక్షణాలు: నమ్మకం, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం, ప్రేమ. ఇది ఉంటే ఎవరూ విడదీయలేరు. ప్రతిదాన్ని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదు ఎక్కువే. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. క్షణాలు వేగంగా గడిచిపోతాయి. కొన్ని క్షణాలు మాత్రమే మరిచిపోలేని మధురానుభూతులను మిగులుస్తాయి. అంటే సుమధుర క్షణాల జ్ఞాపకాల పరిమళాలు మన స్నేహంలో ఎన్నెన్నో. బంగారం కొత్తదే, బాగుంటుంది, కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి, కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. 25 ఏళ్ళు స్నేహాలు, పాతుకుపోయిన బంధాలు. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు.
అపురూపమైన అనుబంధాలను ఎప్పుడూ వదులుకోకు. ఉన్నప్పుడు పట్టించుకోకపోయాక ఫోటోలపై ప్రేమలేమిటో ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బయట ఉన్నప్పుడు ప్రేమగా తినిపించక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్నాలు ఎందుకు? శవం తినదని తెలుసు కదా. అప్పుడు గౌరవించక ఇప్పుడు గగ్గోలు ఎందుకు? తిరిగి లేవడని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు? రాయికి రాచమర్యాదలు ఎందుకు? మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదేమో. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఒక కన్నుకు మరో కన్ను తోడుగా ఇచ్చాడు, ఒక కాలుకు మరో కాళ్ళు తోడుగా ఇచ్చాడు, ఒక చెయ్యికి మరో చెయ్యి నీ తోడుగా ఇచ్చాడు, గుండెను ఒక్కటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ గుండెకు తోడుగా రెండో జతను వెతుక్కోమని. తరుముతున్న కష్టాన్ని తడబడిన ఎదురించు, వడబడిన విదిలించు, విడివడిన బెదిరించు, నిలబడి నువ్వు గర్జించు, ముసురుతున్న దుఃఖాన్ని మౌనముతో మరిపించు, వేగంతో సవరించు, కాలంతో కరిగించు, నివేదనగా నివారించు. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడ నువ్వు మరీ ఎక్కువ చులకన అవుతావు. బాధ మనస్సునే కాదు, మనిషిని కూడా చాలా మార్చేస్తుంది. కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయము నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని నీవు చేరుకుంటావు. ధనం సుఖాన్ని ఇవ్వగలదు, కానీ దుఃఖాన్ని నివారించలేదు. కేవలం ధనార్జన పరమావధిగా జీవితాన్ని గడిపిన వారిని ఈ లోకం గుర్తుపెట్టుకోదు. సంపాదించిన ధనములో కొంతైనా లోక సంక్షేమం కోసం వెచ్చించిన వారిని ఎప్పటికీ ఈ లోకం మరిచిపోదు. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది. ఎలా జీవించాలో ఒక కుక్క ఇంకో కుక్కని అడగదు, ఒక గాడిద ఇంకో గాడిదను అడగదు. మనిషి మాత్రమే ఇంకో మనిషి జీవితాన్ని చూసి అడుగుతాడు. ఎవరి జీవితం వారిదే, ఇంకొకరి జీవితంతో పోలిక ఉండదు. అందుకే ఎలా బ్రతకాలో ఎవరిని అడగద్దు. మీ బ్రతుకు మీరే బ్రతకండి, అప్పుడు విలువ తెలుస్తుంది. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. మీకు ఉన్న సమయం చాలా తక్కువ, కాబట్టి దానిని వేరొకరి జీవితం కోసం వృధా చేయవద్దు. మీ రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు, ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. కొంచెం వెనక్కి తగ్గితే చాలా దూరం వెళ్ళగలవు. ఇయర్ మారితే బ్రతుకు మారదు, నీ అలవాట్లు మారితేనే నీ బ్రతుకు మారుతుంది. మాటలు రానివాడు కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో మౌనంగా ఉండవలసి వస్తుంది. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. చావు చివరంచుల్లో నిలబడి పురిటి నొప్పులతో అమ్మ చేసిన యుద్ధం కన్నా భయంకరంగా ఉందా నీకు వచ్చిన కష్టం? ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెడుతున్నాడు అంటే పిసినారని ఎందుకు అనుకోవాలి? డబ్బులు విలువ తెలిసినోడు అని అనుకోవచ్చు కదా. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వస్తే ఏమి చెయ్యాలో తెలియదు. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం ఎంతో మిన్న. మన సొంత కష్టంతో బతుకుతున్నప్పుడు ఒకడికి సలాం కొట్టాల్సిన అవసరం లేదు కదా. పేదవాడుగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడుగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. నా మీద నాకు నమ్మకం ఉంది, ఏదో ఒకరోజు నేను అనుకున్నది సాధిస్తాను అని అనుకోవాలి. శక్తిని మించి అప్పు చేస్తే వయసుని మించి భారాన్ని మోయవలసి వస్తుంది. ఈ లోకంలో నువ్వు ద్వేషించిన నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. గెలుపు ఎలా ఉండాలి అంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి నువ్వు ఎదగాలి. నిన్న ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండకపోవచ్చు. అందుకే ఈరోజు ఎలా బ్రతికావు అనేది చూసుకో. ఒకరిని బాధ పెట్టి మాత్రం ఎప్పుడు బ్రతకకు. మనుషులు మనస్సులను అర్థం చేసుకుంటే ఈ లోకంలో బాధపడేవారు ఉండరు. ఆ మనస్సు ఎలా ఉంటుందో అనేది అర్థం కాకే ఇన్ని గొడవలు. అర్థం చేసుకోండి మనస్సును, అది ఎంతో చెబుతుంది. బాధపడ్డావు ఎందుకంటే వారు బాధ పెట్టారు, కానీ ఎందుకు బాధపడాలి? వాళ్ళ ఉద్దేశం నేను బాధ పెట్టాలని, నువ్వు ఏడిస్తే చూడాలని. మరి అలాంటి వాళ్ళు బాధ పెడితే బాధపడటం అవసరమా?
బాగా దాహం వేసినప్పుడు నీళ్ళు, ఆకలి వేసినప్పుడు భోజనం చాలా రుచిగా అనిపిస్తాయి. అలాగే మనకు అవసరం ఏర్పడినప్పటికీ మనిషి విలువ ఏమిటనేది తెలిసొస్తుంది. కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేము, కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనస్సుకు కావలసింది మనిషి పరిచయం కాదు, మనస్సు పరిచయం. బతికినంతకాలం ఎవరికి భారం కాకుండా బతికితే అదే గొప్ప. మనిషిలో ఉండే భయమే బలానికి పెద్ద శత్రువు. మనలో ఉండే భయమే మన బలాన్ని మనకు తెలియజేస్తుంది. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపేవారితో కలవకు. గర్విష్ఠులతో కలిసి నివసించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయి చూసేవారిని మీ ఇంటికి పిలవకు. చిరునవ్వుకు మహత్తర శక్తి ఉంది. వయస్సును తగ్గించే, ఆయుస్సును పెంచే దివ్య ఔషధం సమస్యలను తగ్గించి విజయాల వైపు నడిపిస్తుంది. ఇద్దరి మధ్య దూరం తగ్గించి శత్రువులను కూడా మిత్రువులుగా మారుస్తుంది. అందుకే పువ్వుల్లా నవ్వండి, నవ్వులు పువ్వుల్లా నవ్వండి. కోపం వచ్చినప్పుడు నీ మనస్సుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. 100 మంది కొడుకులు ఉన్న ఇంటికి కలరాదు, కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. పైకి కనిపించే అంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. ఆడది 10 మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనపడిందని కాదు, తన కుటుంబానికి బలమైందని అర్థం. ఆడదనే వంక చూపి దానమనే ముద్ర వేసి తోసేస్తారు. భర్తను అనే హక్కు చూపి అణువణువును ఛిద్రం చేసి చూస్తారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు అనుకునేవారే జీవితంలో కోలుకోలేని ఎదురు దెబ్బలు తింటారు. కొన్ని బంధాలు అంతే, చెప్పుకోనివ్వవు, తప్పుకోనివ్వవు, తెంచుకోనివ్వవు, పెంచుకోనివ్వవు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసినా వదులుకోలేనంత ప్రేమను పెంచుకోవడమే మనస్సు చేసే మొదటి తప్పు. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది జీవితమైన, బంధమైన. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కాదు, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు. నీవు ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయస్సు వరకే, కానీ నీ క్యారెక్టర్ అందంగా మార్చుకో, అదొక్కటి చివరి వరకు నీతోనే ఉంటుంది. నిజంగా ప్రేమించేవారు ఎవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కోరుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగే వారిని మాత్రమే కోరుకుంటారు. విలువ అనేది వయసును బట్టి రాదు, సంస్కారాన్ని బట్టి వస్తుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని దగ్గరే నిలబడతారు. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. కానీ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి అనేది లేదు. కళ ఎంత గొప్పదైతే ఏమిటి, అది నిజం కానప్పుడు కళలో మనం ఎంతసేపు విహరించినా నిజంలోనే జీవించాలి. మనం ఎవరిని సరిచేయడానికి పుట్టలేదు. నిరంతరం మనల్ని మనం విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవడమే. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం మానేస్తే సగం సమస్యలు మనకు తొలగిపోతాయి. నిన్ను గౌరవించే వారిని గౌరవించు, నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు. నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. వస్తువైన బంధమైన 2 సందర్భాల్లో అందంగా కనిపిస్తుంది. మొదట దొరకనంత వరకు, రెండోది దొరికినాక. ఇతరుల వద్ద లాక్కుని తినేవాడికి ఎప్పటికీ కడుపు నిండదు. ఉన్నంతలో అందరికీ పంచుతూ తినేవారికి ఆకలి ఉండదు. నోటికి రుచిగా అనిపించే పదార్థం ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. అలాగే తీయగా మాట్లాడేవారి మాటలు మనకు చెడు చేసేవి కావచ్చు. నిన్ను నువ్వే కించపరుచుకుంటూ ఎదుటివారి నిన్ను గౌరవించాలి అని ఆశించడం దురాశ.
ఈ లోకంలో మనిషికి మధ్య ఉన్న సంబంధం కేవలం అవసరం మాత్రమే. దీనికి ప్రేమ, సెంటిమెంట్ అంటూ రకరకాల రంగులు పులిమి మాయ చేసి ఒకరిని ఒకరు మభ్యపెట్టుకుంటున్నారు. కోపతాపాలకి అతీతమైనది భార్యాభర్తల అనుబంధం. వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఒకరిని సంప్రదించకుండా ఒకరు ఏ పనైనా చేయవచ్చు. ఆ స్వేచ్ఛలో ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంటుంది. పతి అనేవాడు ప్రత్యక్ష దైవంగా ఉండాలని భావించే వాళ్ళు, భర్త అన్న తర్వాత మనిషిగా ఎక్కడ ఏ కాస్త బలహీనత కూడా లేకుండా ఉండాలని కోరేవాళ్ళు, ఎప్పుడూ అతని వల్ల పొరపాటుగా కాస్త అన్యాయం జరిగితే తమ జీవితాలే నాశనం అయ్యాయని గోలపెట్టిపోయే ఆడవాళ్ళు, మగవాళ్ళ మెడలకు గుదిబండలా తప్ప పెళ్ళాలు కానే కారు. మనకి భోజనం పెట్టడంలోనే అవతల మనిషికి మన మీద ఎంతో శ్రద్ధాశక్తులు ఉన్నాయో తెలిసిపోతుంది. ఇష్టం ఉంటే కొసరి వడ్డిస్తారు. కొంతమంది కంచంలో ముష్టానికి పడేసినట్టు అన్నం వేస్తారు. మరికొంతమంది అప్పుడే తెలిసిపోతుంది కదా. ఏ భార్యాభర్తలు కూడా ఇద్దరూ ఒకరికి ఒకరు అన్ని విధాలా సరిపోరు. ఎందుకంటే ఏ ఇద్దరి స్వభావం ఒకరిదిగా ఉండదు. కాబట్టి భార్యాభర్తలంటే ఏమిటో తెలుసా? ఒకరికి నచ్చనివి మరొకరు సర్దుకుపోవడం, ఇద్దరు వ్యక్తిత్వాలు ప్రత్యేకత నిలుపుకుంటేనే జీవిత బాట వైపు నడుస్తారు. ఉన్నంతలో మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవాలి. ఆ ప్రయత్నం గురించి మర్చిపోయే మనకు ఇంకా ఏవో అదృష్టాలు రాలేదని ఏడుస్తూ కూర్చుంటే మన చేతిలో ఉన్న జీవితకాలం వేళ్ల మధ్యలో నీరులా జారిపోతుంది. జీవితంలో ఎవరైతే అందం, ఆకర్షణ ముఖ్యమని వాటికి విలువ ఇస్తారో వాళ్ళకి ఎప్పుడో ఒకసారి తమ గమ్యం ఎండమావుల వెంట పరుగు అని అర్థమై తీరుతుంది. ఈ పరుగులో కొంతమంది డబ్బు, కొంతమంది వయస్సు, మరికొంతమంది ఇల్లు, పిల్లల్ని పోగొట్టుకుంటారు. ఈ ప్రపంచంలోని అంతరాత్మకు మించిన ప్రియనేస్తం నీకు ఇంకెవ్వరూ లేరు. నిజమైన స్నేహితుడు నువ్వు చేసే పొరపాట్లని నిక్కచ్చిగా చెబుతాడు. నువ్వు ఆవేశపడకుండా ఆలోచించడం నేర్చుకుంటే జీవితంలో చాలా పొరపాట్లు జరగకుండా తప్పించుకోగలరు. చూస్తున్నది సినిమా అని, అది కల్పన అని తెలుసు. అయినా అందులో లీనమై మనల్ని మనం మర్చిపోతాం. జీవితం కూడా అంతే. క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని దాటి శక్తిని మనిషి తనంతట తానే అలవర్చుకోవాలి. నమ్మకం, పట్టుదల ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా నమ్మే మనిషికి అపజయం భయపడుతుంది. ఉగాది పచ్చడిలో చేదు కూడా ఒక రుచే అనుకున్న మనిషి సునాయాసంగా తినగలుగుతాడు. అలాగే జీవితంలో కష్టాలు కూడా ఒక భాగమే అనుకునే ఆత్మస్థైర్యం ఉంటే ఆ వ్యక్తి మహోన్నతుడు అవుతాడు. తల్లి బిడ్డ చేత నడక నేర్పేటప్పుడు చెయ్యి పట్టుకుని ఎలా అడుగులు వేయించి క్రమంగా వదిలేస్తుందో పెద్దయిన తర్వాత కూడా అంతే. నిర్ణయాలు చేసే విషయంలో మొదట సలహా ఇవ్వాలి, తర్వాత నిర్ణయాలు వారు చేసే అవకాశం వారికి ఇవ్వాలి. ఈ రోజుల్లో డబ్బు మనిషికి ఊపిరి లాంటిది. డబ్బులు లేకపోతే మనిషి ఏమీ చెయ్యలేడు, ఏదీ సాధించలేడు. జీవితంలో మనం కోరుకున్న ఆనందాల వైపు, సుఖ సౌఖ్యాల వైపు మనల్ని సునాయాసంగా తీసుకువెళ్ళేదే డబ్బు. మధ్యతరగతి కుటుంబాల్లో ఒక సుఖం ఉంది. ఇంట్లో మనుషులంతా ఒకరి మీద ఒకరు ఆధారపడతారు, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది. అందువల్ల లేమి వల్ల కలిగే బాధ తగ్గుతుంది. జీవితంలో పట్టుదల, ఆవేశం ఎంత తగ్గించుకుంటే అంత మనిషికి సుఖం. వాటిని అవివేకంతో పెంచుకున్నామా జీవితాన్ని పంజరంగా మారుస్తాయి. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఒక కళలో నిష్ణాతులవ్వడం అనేది ఉంది. అది ఒక అద్భుతమైన వరం. ఆ వరము అదృష్టవంతులైన ఏ కొద్ది మందితో తప్ప అందరికీ సాధ్యం కాదు. కష్టాలు కలకాలం ఉండవు. నేను సుఖపడతాను అని ఆశ మనిషికి ఉండాలి. వర్షాకాలం వస్తుందని గాఢ నమ్మకంతోనే మనిషి గ్రీష్మ ఋతువుని ఓర్చుకుంటాడు. ఇంటి పనులు చూసుకోవడం, ఇంట్లో వాళ్ళ అవసరాలు గమనించడం, ఒకరి పట్ల ఒకరు అభిమానంగా మనం జీవితానికి కావలసినవి నింపాదగా సమకూర్చుకోవడం, ఇంతకంటే మృదు మధురమైన జీవన సంగీతం మనిషికి ఏముంటుంది మిత్రమా? ఈ జీవితం ఒక చెట్టు లాంటిది. దీన్ని శాఖోపశాఖలు అనేకం. ఒక కొమ్మకి చీడ పడితే అది నరికేస్తారు, కానీ చెట్టు మొత్తం కొట్టేయరు. జీవితంలో ఆశ భంగాలు అవసరమైనప్పుడు కూడా అంతే. మనం చేసే పని వాళ్ళు నలుగురికి మంచి జరిగితే చాలు, అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు. బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు, నేటి ఆనందం దూరం అవుతుంది అంతే. ఏదైనా పనిని చేసే ముందు బాగా ఆలోచించాలి.
నిర్ణయం తీసుకున్నాక ఆ పనిని పూర్తి చేసే బాధ్యత నుంచి వెనుకడుగు వేయకూడదు. మనం 4 విషయాల్లో మనసులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకోని వాళ్ళకి కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. బతికినంతకాలం ఎవరికి భారం కాకుండా బతికితే అదే గొప్ప. మనిషిలో ఉండే భయమే బలానికి పెద్ద శత్రువు. మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది. తన మనస్సును జయించిన వ్యక్తికి మనస్సు ఉత్తమ స్నేహితులు, కానీ అలా చేయడంలో విఫలమైన వ్యక్తికి మనస్సు గొప్ప శత్రువు. ఇంద్రియాల నుండి వచ్చే ఆనందం మొదట్లో అమృతంలా కనిపిస్తుంది, కానీ అది చివరికి విషం వలె చేదుగా ఉంటుంది. నీ పని మీద మనస్సు పెట్టుకో, కానీ దాని ప్రతిఫలం మీద ఎప్పుడూ ఉండకో. ఎందుకంటే ఏది రానప్పుడు నిరాశ చెందకుండా, అనుబంధం లేకుండా వచ్చిన దానితో సంతృప్తి చెందేవాడు తెలివైనవాడు. ఎవడు అటాచ్మెంట్ లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఫలితాలను సర్వోన్నత భగవంతునికి సమర్పించుకుంటాడో అతను పాపచరిచే బాధింపబడడు. జ్ఞానులు సమాజ శ్రేయస్సు కోసం అనుబంధం లేకుండా పనిచేయాలి. మీకు నిర్దేశించిన విధులు నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ మీ చర్యల ఫలాలను పొందేందుకు మీకు అర్హత లేదు. నువ్వు ఏమి చేసినా, ఏది తిన్నా, ఏది నైవేద్యంగా పెట్టినా, దానం చేసినా, ఏ తపస్సు చేసినా నీకే పుణ్యము. ఎప్పుడైతే మీ బుద్ధి మాయ అనే బురదను అధిగమిస్తుందో అప్పుడు మీరు విన్నది మరియు ఇంకా వినవలసిన వాటి పట్ల వైరాగ్యాన్ని పొందుతారు. చర్యలు నాకు అంటిపెట్టుకుని ఉండవు, ఎందుకంటే వాటి ఫలితాలతో నేను అనుబంధించబడలేదు. దీన్ని అర్థం చేసుకుని ఆచరించేవారు స్వేచ్ఛగా జీవిస్తారు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సంతోషం మరియు బాధల వల్ల కలత చెందకుండా మరియు రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు ఖచ్చితంగా విముక్తికి అర్హుడు. జ్ఞానం మరియు వివేచన ఉన్నవాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా మరియు సమిష్టిగా ఉంటాడు. అటువంటి వ్యక్తి నిజమైన జ్ఞానంలో ఉంటాడు. నిజమైన జ్ఞానులు జీవించి ఉన్న వారి కోసం లేదా చనిపోయిన వారి కోసం దుఃఖించరు. జ్ఞానం వంటి శుద్ధి ప్రపంచంలో ఏదీ లేదు. సుదీర్ఘమైన కర్మయోగ సాధన ద్వారా హృదయ స్వచ్ఛతను పొందిన వ్యక్తి కాలక్రమేణా స్వయంచాలకంగా ఉంటాడు. తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు కోరిక మరియు కోపం యొక్క శక్తిని నిరోధించగలిగిన వాడు యోగి మరియు సంతోషంగా ఉంటాడు. వియోగం లేని మనస్సు తేలికైనది కాదు. అది ఎలా ధ్యానం చేయగలదు? శాంతి ఎలా ఉంటుంది? నీకు శాంతి తెలియనప్పుడు ఆనందాన్ని ఎలా తెలుసుకోగలవు? భగవద్గీతలో ఇలా ఉంది, నన్ను ప్రతి చోట చూసేవాడు మరియు నాలో ప్రతిదీ చూసేవాడు నన్ను కోల్పోడు మరియు నేను అతనిని కోల్పోను. కార్యఫలాల కోసం మాత్రమే ప్రేరేపించబడిన వారు దుఃఖమైన వారు, ఎందుకంటే వారు చేసే పనులు ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి మీరు చేయవలసిందంతా చేయండి, కానీ అహంకారంతో కాదు, కామంతో కాదు, అసూయతో కాదు, కానీ ప్రేమ, కరుణ, వినయం మరియు భక్తితో. సత్యం ఎప్పటికీ నాశనం చేయబడదు. మీ మాటలకు విలువ ఇవ్వని వ్యక్తికి మౌనమే సరి అయిన సమాధానం. కాదంటారా మిత్రమా? నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి: కామం, కోపం మరియు దురాశ. మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు రావడం, పోవడం, చలికాలం, వేసవికాలం రావడం లాంటిదే. అందుకే వాటిని తట్టుకోవడం నేర్చుకోవాలి. విషయాల గురించి ఆలోచించడం మరియు వాటిని గుర్తించుకోవడం వల్ల విషయాల పట్ల అనుబంధం ఏర్పడుతుంది మరియు అనుబంధం నుండి కోరికలు వస్తాయి. కోరికల నుండి కోపం వస్తుంది మరియు కోపం నుండి హిప్నాటిజం మరియు విచక్షణ అనేది వస్తుంది. మీ జీవితంలో ఎప్పుడూ ఆనందంలో ఎవరికి మాట ఇవ్వకండి, కోపంతో సమాధానం చెప్పకండి మరియు విచారంలో ఎప్పుడు నిర్ణయం తీసుకోకండి. కోరిక తీరకపోతే కోపం పెరుగుతుంది, కోరిక తీరితే దురాశ పెరుగుతుంది. కాబట్టి జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఓపిక పట్టండి. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. క్షమించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు పెద్ద మనిషి. కన్నీరు మనకు వస్తే బాధ, ఎదుటివారికి వస్తే జాలి, పగవారికి వస్తే ఆనందం. రాలే 2 కన్నీటి చుక్కలకు ఎన్ని తేడాలు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ప్రతి బంధం తెగిపోయే గాలిపటమే. ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది, తెగిపోయాకే బంధం విలువ తెలుస్తుంది. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, ఇంకొకరికి అన్నీ మనమే. అదే జీవితం. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవలసిందే. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే
ఇష్టాలను మార్చుకోవాలి. మనం ఇష్టపడే వాళ్ళు మనతోనే ఉండాలని కోరుకోవడం కాదు ప్రేమంటే. వాళ్ళు ఎక్కడున్నా నవ్వుతూ సంతోషంగా ఉండాలనుకోవడమే నిజమైన ప్రేమ. ఎవరు ఎవరికి శాశ్వతం కారు, కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటారో అదే శాశ్వతం. మంచివారైనా చెడ్డవారైనా మరణం తప్పదు. మంచివారు చచ్చినవారు ఎప్పటికీ అందరికీ గుండెల్లో సజీవంగా ఉంటారు. చెడ్డవారు చనిపోయినా మళ్ళీ మళ్ళీ అందరి మాటల్లో సజీవదానం అవుతూనే ఉంటారు. అర్హత లేని వారి కోసం ఎంత ఎదురు చూసినా తప్పే. మన మనస్సులో ఉన్నవారి కోసం జీవితాంతం ఎదురు చూసినా తప్పు లేదు. అంతులేని ప్రేమ ఉన్న కలవని బంధాలు ఎన్నో. మనుషులు కలవకుండా మనసుకు దూరం లేదు. ఆ బంధమే శాశ్వతం ప్రతి మనస్సుకు. మనం వెతికితే దొరికేది ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఈ భూమికి అరువుగా వచ్చాము, కొన్నాళ్ళకు ఈ భూమికి ఎరువుగా మారిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతికేద్దాం ప్రతి ఒక్కరూ. జీవితంలో డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేని అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపేవారితో కలవకు, గర్విష్ఠులతో కలిసి నివసించకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు, స్థాయి చూసేవారిని మీ ఇంటికి పిలవకు. ఈ రోజుల్లో మనిషి ఆనందం పక్కవాడి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. నీ దగ్గర సరిపడా ఆస్తి ఉన్నా అది పక్కవాడి కంటే తక్కువగా ఉంటే నువ్వు హాయిగా ఉండలేవు. బహుశా కలియుగం అంటే ఇలాగే ఉంటుందేమో. అడిగి తెలుసుకునేవారు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు. అడగని వారు జీవితాంతం అజ్ఞానులుగా మిగిలిపోతారు. మాటలు అనేవి తాళం చెవి లాంటివి. మీరు సరి అయిన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా గెలవగలవు, ఎటువంటి నోరునైనా మూయించగలదు. నీ కండలో బలముంటే 10 మందిని కొట్టగలవు. అదే నీ గుండెలో మంచితనం ఉంటే 1000 మంది మనసులో స్థానం సంపాదించగలవు. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది, పడిలేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం ఒకటే, సాగే దారులు వేరేమో కానీ చేరే తీరం మాత్రం ఒక్కటే. ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంత కాలమే నిన్ను పట్టించుకుంటారు, ప్రేమాభిమానాలు పొంగించేస్తారు. ఒక్కసారి వాళ్లకు దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వు ఉన్నావో పోయావో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయి అని అర్థం అయి ఉండవచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు. నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు, ఒక చావు తప్ప. ప్రేమించిన వాళ్ళు పక్కనే ఉంటే ప్రతిరోజు సంతోషంగా గడిచిపోతుంది. వాళ్ళు దూరమైతే వాళ్ళ జ్ఞాపకాలతో ప్రతి రాత్రి కన్నీటితో గడిచిపోతుంది. ప్రేమించిన ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని కొన్ని రోజులనేవి ఉంటాయి. ఎవరో తెలియని లోకంలోకి వస్తాం, మనమే లోకం అనేలా చాలామందికి దగ్గర అవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. అదే జీవితం. మనస్సులో బాధను కన్నీళ్లు మాత్రమే బాగా అర్థం చేసుకోగలవు. అందుకేనేమో మనసులో బాధ తగ్గేంత వరకు కన్నీళ్లు మనల్ని వదిలి వెళ్ళవు. కొందరి ప్రవర్తన మన గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధను కలిగిస్తుంది. అయినా ఎందుకో భరించాల్సి వస్తుంది. సూర్యుడు బగబగ మండుతున్నాడు కాబట్టి ప్రపంచానికి వెలుగును అందించగలుగుతున్నాడు. నీవు కూడా ఎంతో కొంత కష్టపడితే నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కంటిలో నీవు వెలుగును నింపగలుగుతావు. తేనెటీగ హృదయము ఎంత కఠినమైనదైనా తాను పంచే తేనె ప్రపంచంలోనే అత్యంత తీయనైనది కదా. బగబగమండే బాణుడి హృదయం ఎంత కఠినమైనదైనా తాను పంచే వెలుతురు ఈ సృష్టికే ప్రాణాధారం కాదా. అలాగే కోపంతో ఊగిపోయే వారిలో కూడా అధికమైన ప్రేమ ఉంటుంది, నిజమే కదా. అబద్ధం చెప్పడం వల్ల మొదట సంతోషంగా ఉన్న తర్వాత బాధిస్తుంది. అదే నిజం చెబితే మొదట బాధగా అనిపించినా తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్టు కష్టాలను ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు. సమాజంలో నీకు విలువ దక్కుతుంది. నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. ఆ ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది. ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు
ఎంతో మిన్న. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడం లాంటిది. దానిని ఇతరులపై విసిరే లోపల నిన్ను దహించి వేస్తుంది. అందుకేనేమో మన పెద్దవాళ్ళు తన కోపమే తన శత్రువు అన్నారు. లోపల ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు ఉంచడంలో ఉండే కష్టం ముందు ఏ కష్టమైనా చిన్నదిలాగానే కనిపిస్తుంది. నాణ్యానికి రెండు వైపులా ఉంటేనే దానికి విలువ. అలాగే కొంచెం కష్టం కొంచెం సుఖం ఉంటేనే జీవితానికి అర్థం. కష్టం సుఖం తెలియని వాడి జీవితం వ్యర్థం. అదే జీవిత పరమార్థం. మన అహంకారంతో 10 మంది మీద ఆధిపత్యం చేసిన, మన అహాన్ని చల్లబరుచుకోవడానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడినా ఇతరులు పొందే నష్టం కన్నా మనం పొందే లాభం తక్కువ. కడుపులోకి వెళ్ళిన విషం ఆ వ్యక్తిని మాత్రమే చంపుతుంది. చెవిలోకి చేరిన విషం కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా చెప్పిన మాటలో నిజానిజాలు గ్రహించు. కుక్క మరుగుతుందని సింహం వెనుతిరిగి చూడదు. మరగడం దాని జాతి లక్షణం అని తన దారిన అది పోతుంది. అలాగే ఎవరో విమర్శించారని నీ పనిని ఆపకు. చేతకాని వాళ్ళే విమర్శిస్తారని గ్రహించు. నీ పని నువ్వు సక్రమంగా చేసుకో. పడిపోతానేమో అని భయపడి కూర్చుని ఉంటే నడవడం తెలియదు. ఓడిపోతానేమో అని భయపడి ప్రయత్నించడం మానేస్తే గెలుపు తెలియదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకు. నీ ప్రయత్నం నిర్ణయిస్తుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. తన మంచిని కోరేవాడు పరాయివాడైనా సరే వాడిని స్వీకరించాలి. తన పతనం కోరేవాడు తనవాడైనా సరే వాడిని వదిలివేయాలి. నీ వెనుక నిలబడ్డ వారందరూ నీ వాళ్ళేనని గుడ్డిగా నమ్మకు. వారిలో ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టి ముందుకు వెళతారు ముందు నీకే తెలిసి వస్తుంది. మిత్రమా, మనం ఎంచుకునే దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మంచి మార్గం ఎంచుకుంటే జీవితం స్వర్గప్రాయం అవుతుంది. చెడ్డదారిని ప్రయాణిస్తే బ్రతుకు నరకప్రాయంగా మిగులుతుంది. రహస్యాలు ఎప్పుడు ఎవరికీ చెప్పవద్దు. అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది. ఇతరుల చెవిలో పడితే రహస్యంగా మారుతుంది. జాగ్రత్త. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండూ ఒక దగ్గర ఉండవు. ఇదే అర్థం చేసుకున్న వాడి జీవితంలో పైకి వస్తాడు. బాధను ఇచ్చేవారు సంతోషంగా ఉన్నప్పుడు ఏ సంబంధం లేని నొప్పిని భరిస్తూ నువ్వు ఎందుకు నీ సంతోషాన్ని కోల్పోవాలి? కుదిరితో సమస్య నుండి తప్పుకో, లేదా సమస్య నీది కాదని మౌనంగా ఉండు. గొప్పతనం లేనితనం అనేది మనుషులకు కానీ మనస్సులకు ఆ భేదం ఉండదు. మనస్సున్న వారికి అవి కేవలం పదాలు మాత్రమే. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది ప్రకృతి కావచ్చు, కానీ మనస్సుకు ప్రశాంతత ఇచ్చేది ఇష్టమైన వారి నుండి వచ్చే పలకరింపు మాత్రమే. జీవితంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవలసిన పని లేదు, కానీ మనస్సుకు దగ్గరవుతున్న వారి గురించి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం మాత్రం చాలా ఉంది. ఇష్టం ఉన్న చోట కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. మన వద్ద ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్ని, మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే. ఈ లోకంలో నా కోసం ఎవరు ఉన్నారో అని ఆలోచించేదానికంటే నన్ను నమ్ముకుని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించి చూడండి. జీవితం ఎంతో బాగుంటుంది. కష్టాలు ఏడ్చిన పావు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవెలగా భావించు. ఏది నీకు మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం దానించు. అప్పుడే నీకు సుఖంగా సంతోషంగా ఉంటావు. మొక్క పువ్వుగా వికసిస్తేనే దాని అందం పరిమళం ఉంటాయి. మనిషిలోని వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి గౌరవం ఉంటాయి. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండటం నేర్చుకున్నప్పుడే. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. కష్టాలు, సమస్యలు, బాధలు లేని జీవితాన్ని ఇస్తానని ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడు భరోసా ఇవ్వడు. వాటిని తట్టుకుని అధిగమించే శక్తిని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, వందే మాతరం.